ఉచిత బస్సు సర్వీసు ఎక్కుదామంటే బస్సులు ఖాళీ ఉండవు, సమయానికి రావు. అట్లా మహిళలు ఇబ్బంది. పోనీ అట్లా ఇట్లా ఆ పథకాన్ని చాలా సక్సెస్ఫుల్గా రాష్ట్రం నడిపిస్తున్నాడు కాబట్టి ఆర్టీసీ ఖజానాకి మంచి దండిగా పైసలు పడుతున్నాయి అంటే అది కూడా లేదు. మరి ఆర్టీసీకి ప్రవేశపెట్టిన ఆర్టీసీ వాళ్ళకి లాభం లేక, ఉచిత బస్సు వల్ల మహిళలకు లాభం లేక, ఇది ఎవరికి లాభం పథకం? ఎందుకంటే అవసరానికి దాదాపు 7,000కు పైగా బస్సులు అవసరం. కానీ ఫ్రీ బస్సులు నడుస్తుంది ఎంత? 2,000 చిల్లర మాత్రమే, 2,500 మాత్రమే నడుస్తున్నాయి. సో ఇక్కడ సగానికి సగంగా ఫ్రీ బస్సులు నడుస్తుంటే నిజంగా ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మహిళలు ఎక్కే సంఖ్య పెరిగింది, కానీ బస్సుల సంఖ్య తగ్గింది. సో ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉచిత ప్రయాణం పెట్టిన మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సో పైసలు వచ్చినా కూడా ఆర్టీసీకి ప్రభుత్వం కట్టక అటు ఆర్టీసీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఆర్టీసీ వాళ్ళు ఏకంగా రోడ్ ఎక్కి మమ్మల్ని ఇంకా సంక్షోభంలో నెట్టేయకండి, పాత డబ్బులు ఏవైతే మాకు 2,500 కోట్లు ఉన్నాయో అవి మనకు దఫాల వారీగా చెల్లించండి, ప్రతి నెల మాకు 350 కోట్ల రూపాయలు చెల్లిస్తే తప్ప ఆర్టీసీ గట్టెక్కని పరిస్థితి ఉంది అని పెట్టుకొని వాళ్ళకే యాస్టకు వచ్చి ఇట్లయితే కాదు, మేము సమ్మెకి సిద్ధం అని సమ్మె నోటీసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చలో సెక్రటరేట్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. సో ఒక్కసారి ఇక్కడ సాక్షి పేపర్ దీన్ని హైలైట్ చేస్తూ రాసింది. ఇగో ఇందిరా పార్క్ రోడ్ అంతా కూడా ఆర్టీసీ ఉద్యోగులతోటి కిక్కిరిసిపోయింది. ఒక్క పిలుపు అంతే, చలో అసెంబ్లీకి పలానా రోజు రావాలి హైదరాబాద్ కంటే జిల్లాలకు వెళ్ళి కూడా ఇందిరా పార్క్ వరకు వచ్చేసారు. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో ఆర్టీసీ కార్మికుల హెచ్చరిక, సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే కూనంనేని, జేఏసీ చైర్మన్ వెంకన్న కూడా ఓకే సంఘీభావం వీళ్ళు తెలిపారు. వీళ్ళకి ప్రధానంగా డిమాండ్ ఏంది అని దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన ఒక హెచ్చరిక కూడా చేశారు. మార్చి 13లోగా డిమాండ్లు పరిష్కరించకుంటే మార్చి 18 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెనకకు పోమని హెచ్చరించారు. ఎస్, వీళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఒకటి, వీళ్ళకి చాలా సంవత్సరాల నుంచిగా పెండింగ్ ఉన్నాయి. చాలా సంవత్సరాలు కానీ ఎందుకంటున్నా అంటే ఇప్పటికే 4 సంవత్సరాలు అయిపోయినాయి. వాళ్ళు 2.5 నెలలు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయండి అంటూ వేడుకున్నారు, ధర్నా చేసారు. ఎట్టకేలకి ప్రభుత్వం కర్ణించింది. గవర్నర్ దగ్గర తమిళసయ్య ఆర్డర్ దగ్గర పెట్టుకుంటే అక్కడ పోయి నిరసన వ్యక్తం చేసారు. ఎట్టకేలకు గవర్నర్ దగ్గర నుంచి కదిలి గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత ఎలక్షన్ కోడ్ మళ్ళీ అడ్డంకి వేసింది, కాళ్ళ దగ్గర కర్రేసినట్టు. సరే అక్కడి నుంచి అయినా మళ్ళీ అడ్డంకి తొలగిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆర్డర్లు ఇస్తుందా అంటే ఉన్న ఉద్యోగులనే అవుట్సోర్సింగ్ పేరు మీద, తర్వాత కాంట్రాక్ట్ పేరు మీద ఇంటికి పంపించే కార్యక్రమం పెట్టుకుంది ప్రభుత్వం. సో ప్రభుత్వ రంగంలో పనిచేసిన 30,000 ఉద్యోగులు ఏ క్షణాన్ని రోడ్డు మీద పడే పరిస్థితి. మరి ఈ టైంలో ఆర్టీసీకి పర్మనెంట్ ఆర్డర్లు ఇస్తుందా? ఇచ్చే పరిస్థితి ఉందా అనేది ప్రశ్నార్థకం. సో ఇదే భయంతో ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్లు ముందుకు పెడుతున్నారు. తమకు ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులతో పాటు తమ ఉద్యోగాలకు భరోసా కల్పించండి అంటూ. అండ్ దాంతోపాటు ఏదైతే ఈవీ వెహికల్స్ తీసుకొని వస్తున్నారో, సో ఈవీ వెహికల్స్ తీసుకురావడం వల్ల ఈవీ వెహికల్స్తో పాటు ప్రైవేట్ డ్రైవర్లు వస్తున్నారో ఆర్టీసీ డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ ఉద్యోగాలకు కూడా టోకా. సో అందుకనే చాప కింద నీరులా ప్రవేశపెడుతున్న మీ పథకాలకి మరి మా పరిస్థితి ఏంది అనే ప్రశ్నలతో డిమాండ్లు పెట్టిర్రు. సో ఆ డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే మళ్ళీ ఇంకొకసారి తెలంగాణ మూమెంట్లో తర్వాత వాళ్ళ ఉద్యోగాల కోసం ఎట్లయితే ఆర్టీసీ ఉద్యోగులు దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేసిర్రో, వంట వార్పు కార్యక్రమాలు రోడ్డు పైన సేమ్ అట్లాంటి సీన్లే మళ్ళీ కనిపించే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం స్పందించే పరిస్థితి అయితే కనిపిస్తలే. నిజంగా స్పందించాలి, వాళ్ళతో చర్చించాలి అంటే చలో సెక్రటరియట్ అని వాళ్ళు పిలుపునిచ్చి ప్రభుత్వం స్పందించకపోతే ఈ కార్యక్రమం చేస్తాము అని హెచ్చరించినా కూడా ప్రభుత్వం వదిలేసింది, పట్టించుకోలేదు, వినలేదు. అందుకని చలో సెక్రటరియట్ సక్సెస్ఫుల్గా నిర్వహించారు.